అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుద్దనేది సామెత. అప్పులు తెచ్చి బటన్ నొక్కుతానంటాడు కానీ అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చలేనంటాడు. కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉంటే 4 ఏళ్లకే ఉద్యోగస్తులకు జీతం ఇవ్వలేక చేతులెత్తేశాడు కానీ 30 ఏళ్లు పరిపాలిస్తా అవకాశం ఇమ్మంటాడు. ఊరూరా తిరిగి నోటికొచ్చినట్టు 300కు పైగా హామీలిచ్చాడు కానీ ఇప్పుడేమో నవరత్నాలే నా హామీలంటాడు. దేశం మొత్తంలో తలసరి ఆదాయంలో మన రాష్ట్రమే నెంబర్ 1 అంటాడు కానీ అసెంబ్లీలో మాత్రం 80% ప్రజలు పేదరికంలో ఉన్నారంటాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు కానీ మెడికల్ కాలేజీల్లో వారికి న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ వాటాను ఎత్తేసి వారి జీవితాల మీద కోలుకోలేని దెబ్బ కొడతాడు. అభినవ అంబేద్కర్ నని ఊదరగొడతాడు కానీ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ప్రశ్నించిన వారిపై కేసులు పెడతాడు. చదువే ఇంటికి దీపం అంటాడు కానీ పీజీ స్కాలర్షిప్స్ ఎత్తేసి చదువుకునే యువత గుండెల మీద తంతాడు. ఆడబిడ్డలకి ఆస్తి ఇస్తానంటాడు కానీ మన ఆస్తి డాక్యుమెంట్లను తన దగ్గరే పెట్టుకుంటానంటాడు. స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగిందంటాడు కానీ అదే స్కిల్ డెవలప్మెంట్ లో రాష్ట్రం నెంబర్ 1గా నిలిస్తే మాత్రం పళ్ళికిలిస్తూ అవార్డు తీసుకుంటాడు. 4 ఏళ్లలో కులాల చిచ్చు పెట్టి ఆర్థికంగా విధ్వంసం చేసి పోలవరాన్ని పక్కన పెట్టి రాజధానికి బొంద పెట్టి అప్పులతో రాష్ట్రాన్ని చిప్పపట్టించి అయినా సరే పనిచేసిన వాళ్లకు జీతాలు ఇవ్వకుండా, పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా, ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుణ్ణి అరెస్టు చేసి ఆ తరువాత పరిణామాలు చూసి నాలిక్కరుచుకుని తూచ్ నాకేం తెలియదని చేతులెత్తేసే నాయకుణ్ణి చూస్తే